ఈ రోజున హరికథ నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను. 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోమన్ బాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాళ్ళు, పేర్లు కూడా జోక్ అది చేసేస్తున్నారు. చిన్న చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, అబ్బాబాబోయ్ అంటున్నాం వాళ్ళని చూసి. అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు. యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం, ఇది నాడే జోక్. నేను ఆశ్చర్యపోయా. నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరిహరులు, మహావిష్ణువు హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి, అతని చుట్టూ ఫ్యామిలీ. నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా 140 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదు ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫేస్ చూడండి, నాది శ్రీరామ్ది ఇద్దరిది. ఆ ఫేస్ చూడండి, ఆ ముఖంలో నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఇగో వాడు వచ్చాడు కూడా, మేకప్ వేసిన అతను వచ్చాడు, అద్భుతం. అతని వల్ల నా ఫేస్లో చివరికి ఇవాళ, అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే కనుక, ఈ ఆ మహావిష్ణువు గెటప్ చూశాక పెద్ద అయిన తర్వాత, పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావుట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, చిన్న ఒకళ్ళిద్దరు నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్ కూడా చేశారు, అరే పెద్ద ఆయనలా ఉన్నావురా అని. అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ, రామారావులా ఉండటం అంటే ఇట్ నాట్ ఏ జోక్ అండి. ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం, ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు, దేవుడు ఎందుకు చంపుతాడు, దేవుడు, ఇవన్నీ మీరు రేపు చూడండి. మీరు ఎట్లాగూ ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు థియేటర్లకి 1000 రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్స్టార్, థ్యాంక్స్ టు హాట్స్టార్. చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోవద్దు, అంటే చెప్పాలి, మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా. సో సినిమా ఇంటికి వచ్చేసింది ఈవేళ. మరి ఇంత గెటప్స్తో, ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది, అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు,
దేవుడు చంపడం ఎవడో రావణాసురుడు అంటాడు, లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరిన వాడిని చంపడానికి దేవుడు రావాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన కథ. పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ. దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ 2024లో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏంటి థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు, గ్యారంటీ. అది కొంతమంది, కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ది గ్రేట్, వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది 100%. డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి, నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని. ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా, మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీశాడా లేదా, వీళ్ళందరూ ఎలా నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ, అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా, నేను 45 సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్మరైజ్ చేశాడు, మమ్మల్ని మ్యాజిక్ చేశాడు. మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు, కానీ షాటు అదృష్టం ఏంటంటే అప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు లేదు, అది ఇప్పుడు మానిటర్లు కదా, తీగానే వెళ్ళి చూడటం వెంటనే. నాకు అది బోరింగ్, అది వేరే విషయం. బట్ తీగానే మెస్మరైజ్. థ్యాంక్ యూ సార్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడానేమో ఇవాళ, అయినా 100% నేను గుండె మీద చేసుకుని 48 సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను, ఇంకా చాలా కాలం పనిచేస్తాను, మీరు భరించాలి, నన్ను తప్పదు. ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి. ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను. అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మ్యూజిక్ వారికి కానీ వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ పర్టికులర్గా ఈ తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు. దే లవ్డ్ ఇట్. వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో, ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు, ఏమైనా నీ సంగతి చెప్పలేదనుకున్నా, సంపెత్త నేను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని, కూర్చో పాప మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ నీ దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి. ఎందుకంటే మా విశ్వాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే అది డెఫినెట్గా మీరు అందరు చేశాను. ఆల్ ద బెస్ట్, కూర్చో. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే మీరు నమ్మలేరు, మీరు అది చూస్తే మాత్రం అరే అని అనపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైక్లో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తూ, ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం. ఇది నా కోసం రాయటం కానీ, నాకు రావటం కానీ, ఈ అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. మీరు చూసే ముందే చెప్తున్నాను, నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి. చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అని అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హరికథ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా చూడండి, ఇంట్లోనే కాబట్టి తప్పకుండా చూడండి. చూసి మీ అభిప్రాయాలను మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరికథ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ జరుగుతుంది, కానీ కలియుగంలో వచ్చే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ హరికథ ఒక్కటే అని మరొకసారి మనం చేస్తాం. మీరు చూడండి,
మళ్ళీ వీలైతే కనుక విశ్వ ఈ హరికథకి 4-5 గొప్ప ఫంక్షన్లు మనం చేయాల్సి వస్తుంది. నీకు తప్పదు, ఏమి తప్పదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. హరికథతో మళ్ళీ మీ ఇంట్లో కలుస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రేంజ్ ఎక్స్పీరియన్స్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇంటికే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మీద బోలెడంత ప్రేమతో అభిమానంతో మీకు ఒక కట్అవుట్ని ప్రజెంట్ చేస్తున్నాము స్టేజ్ పైన. విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కట్అవుట్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భీముడి గెటప్ లో మనకి కనిపిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కట్అవుట్ ని మనం చూస్తున్నాము.